హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఇవాళ నేను మెయిన్గా మీతో ఒక 3 విషయాల గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఒకటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక క్యాండిడేట్, ఒక అభ్యర్థి కొన్ని కొత్త విషయాలు చెప్పాడు, దాని గురించి. ఈరోజు గ్రూప్ 2 రోస్టర్ కేసు గురించి. మూడవది, కొంతమంది ఉద్యోగులు మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, సార్ మాకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, మేము ఎలాంటి జాబ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేసి. సో ఈ 3 విషయాల గురించి ఖచ్చితంగా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటి విషయం డీవీ గురించి మాట్లాడాలంటే, డీవీలో ఆల్రెడీ ఒక అతను జాయిన్ అయిన అతను చెప్పేది ఏంటంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చే వాళ్ళల్లో 80% మంది ఎంప్లాయీసే సార్, మిగతా వాళ్ళు ఎవరు లేరు. 80 to 90% మంది ఎంప్లాయీసే ఉంటారని వారు చెప్పాడు. ఓన్లీ 10% మాత్రమే నిరుద్యోగులు. రెండో విషయం, అతను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఓసీ గురించి. ఎన్ఓసీ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఎన్ఓసీ మీరు తీసుకోవాల్సిందే, ఎవరైనా తీసుకెళ్ళకపోతే భయపడాల్సిన అవసరం లేదు. 3 days 4 days టైం వేస్తున్నారు, మళ్ళీ ఏం సబ్మిట్ చేయొచ్చు. కానీ జాబ్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటారు, లేదంటే లేదు. అతను చెప్పిన మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సర్టిఫికేట్లో ఏమైనా మిస్ మ్యాచెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక సర్టిఫికేట్లో మీ పేరులో ఒక లెటర్ ఎక్కువ, ఇంకో సర్టిఫికేట్లో ఇంకో లెటర్ మిస్ అవ్వడం అలా ఏమైనా జరిగితే ముందుగానే మీరు అలాంటివన్నీ చెక్ చేసుకొని ఒక నోటరీ రెడీ చేసుకొని పోండి, మళ్ళీ తిరక్కండి. అలాగే ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తర్వాత రోజు మెడికల్ టెస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయిస్తున్నారు కాబట్టి కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైనా ఉంటే అన్ని అకామిడేషన్కి అన్నిటికీ ఏర్పాట్లు చేసుకుని మాత్రమే రండి. రెండో విషయం, కోర్టు కేసుల విషయానికి వస్తే, ఈరోజు జరిగిన గ్రూప్ 2 రోస్టర్ కేసులో అభ్యర్థుల తరపున న్యాయాలు బాగా వాదించారు. ఇంకా GAD వాళ్ళు కూడా వాదించాలి. అది నెక్స్ట్ మంగళవారానికి వాయిదా వేశారు. ఏది ఏమైనా కానీ May 9 నుంచి హైకోర్టుకి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో May 9 లోపు ఈ కేసులో ఎవరికొకరికి ఏదో ఒక తీర్పు వస్తే బెటర్. లేదంటే మళ్ళీ జూన్ మంత్ స్టార్ట్ దాకా అప్పుడు మళ్ళీ కోర్టు స్టార్ట్ అయితే అప్పుడు దాకా మళ్ళీ అభ్యర్థులకు నిరాశ తప్పదు. మూడో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎంప్లాయీస్గా చేస్తున్నారు, మాకు ఏ పోస్ట్ అయితే బెటర్గా ఉంటే అని అడిగారు. ఒక కానిస్టేబుల్ మమ్మల్ని అడిగారు, ఆల్రెడీ కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్, నాకు 5 years సర్వీస్ ఉంది, ఇట్లా 1:2లో ఉన్నాను, నేను ఏ పోస్ట్ అయితే బెటర్ అనేసి చెప్తున్నాను. కానిస్టేబుల్ నా వరకు, ఇది నా పర్సనల్ ఒపీనియన్, కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ CCLA జూనియర్ అసిస్టెంట్, ASO, కొన్ని గెజిటెడ్ పోస్టులు, కొన్ని అంటే నా దృష్టిలో గెజిటెడ్ పోస్టులు ఉంటే వాటిల్లో ఓన్లీ డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అవి మాత్రమే వస్తే మాత్రమే పెట్టుకోండి, అనవసరంగా జూనియర్ అసిస్టెంట్కి రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీకు సర్వీస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా SI నోటిఫికేషన్ వేస్తాడు. ఆల్రెడీ మీరు బాగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, ఫైర్లో ఉన్నారు కాబట్టి ఈజీగా మీ డిపార్ట్మెంటల్ కోటా, మీ కమ్యూనిటీ కోటాలో ఈజీగా SIలు అయ్యే అవకాశం ఉంటుంది. గ్రీనింగ్ అప్పుడైనా వస్తుంది. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ కక్కుర్తిపడి పోవద్దు. రెండోది, కొంతమంది పంచాయత్ సెక్రటరీ, రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీలు ఫోన్ చేసి తెగడుగుతున్నారు, ఆల్రెడీ మేము పంచాయత్ సెక్రటరీలకు చేస్తున్నాం సార్, మేము ఏం చేయమంటారు అనేసి. పంచాయత్ సెక్రటరీలకి నేను చెప్పేది ఒకటే, మీ పంచాయతీకి మీరే బాస్, అది కూడా ఈక్వల్ టు జూనియర్ అసిస్టెంట్ లాంటి జాబే. మీరు అనవసరంగా మళ్ళీ తక్కువ మార్కులు ఉన్నాయని జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ పెద్ద ఆఫీసర్ల కింద పని చేయాల్సి వస్తుంది. అదే మీ పంచాయతీలో మీరుంటే మీ శాలరీ మీకు వస్తుంది, మీరే బాస్. అది కాక మీకు ఆ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీకు సర్వీస్ ఉంటుంది కాబట్టి ప్రమోషన్ కూడా ఉంటుంది. సో దయచేసి 1-2 సార్లు ఆలోచించుకోండి. మూడోది, ఇట్లా కంటే పెద్ద జాబులు ఉన్న వాళ్ళు ఏం చేయాలని అడుగుతున్నారు. పెద్ద జాబులు ఉన్న వాళ్ళకి మేము చెప్పగలిగింది ఏం లేదు. మంచి డిపార్ట్మెంట్ లేదా మీ డిపార్ట్మెంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే, డిపార్ట్మెంట్ మారాలనుకుంటే మాత్రమే మారండి. అనవసరంగా తక్కువ శాలరీకి తక్కువ జాబులకు రావద్దు. ప్రతి డిపార్ట్మెంట్లో కష్ట నష్టాలు అనేవి సహజంగానే ఉంటాయి. వాటన్నీ ఫేస్ చేయడానికి మనం మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సింది ఎవరంటే పంచాయత్ సెక్రటరీలు, కానిస్టేబుల్స్. కొంతమంది సచివాలయం ఎంప్లాయీస్ కూడా అడుగుతున్నారు, మేము ఏం చేస్తే బెటర్ అనేసి. ఈ సచివాలయం ఎంప్లాయీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఈ పంచాయత్ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం నాకు తెలిసి మీ ఇళ్ళ దగ్గరే జాబ్ చేస్తూ ఉంటారు. అనవసరంగా దూరం వెళ్ళిపోవద్దు. శాలరీ ఏం మారదు కాబట్టి మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీ సొంత డిపార్ట్మెంట్లో సర్వీస్ కోల్పోయే అవకాశం ఉంది. సో 1-2 సార్లు ఆలోచించి, విజ్ఞప్తితో ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఇది మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. 4వ విషయంలో, మేము కొంతమంది అడుగుతున్నారు 1:1 కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి. 1:1 కట్ ఆఫ్ గురించి అన్ని జోన్ల మీద మేము కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకంటే నా ఓన్ జోన్లో, Zone 3లో ఒక సర్వే, చాలా మంది దగ్గర మార్క్స్ ఒక గ్రూప్ పెట్టేసి 230 మందినో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. మీరు ఎవరైనా Zone 3లో ఉంటే మీ ఫోన్ నెంబర్స్ మా కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ మార్క్స్, మీ కేటగిరీ కూడా చెప్తే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో 1:1 Zone 3 ఎలా ఉంది అనేసి ఒక వీడియో చేయగలము. చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.